నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన దాడిలో 2 నెలల పసిపాప మరణించిన ఘటనపై కేటీఆర్ స్పందించారు. నాగర్ కర్నూలులో పర్యటించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్షలో పాల్గొన్నారు. బాధితులకు వెంటనే న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కుమ్మెర ఘటన మానవత్వానికే మచ్చ అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. కుమ్మెరలో మాటలకు అందని విషాదం జరిగిందని, మనం ఏ శతాబ్దంలో ఉన్నామో తెలుసుకోవాలన్నారు. పోలీసులు కేసును ఎందుకు నమోదు చేయలేదన్నారు. దాడి చేసిన వారిని జైల్లో పెట్టరా అంటూ నిలదీశారు. మనిషిలో ఆ పసిపిల్ల ముఖం చూసిన ఊకుంటారేమో అని చెప్పి ఈ అమ్మాయి మౌనిక వచ్చి వాళ్ళని ప్రాధేయపడ్డది, బతిమలాడింది. అన్నా వదిలిపెట్టండి అన్నా, చచ్చిపోతాడన్నా, కొట్టకండి అన్నా, పసిగుడ్డు ముఖం చూసి తండ్రిని వదిలిపెట్టండి అన్నా అని అడిగితే, దుర్మార్గుడు మానవ మృగం లాంటి మనిషి వాడెవడో, వాడు కాలితో తంతే ఆ పాపని, ఇవాళ పాప చనిపోయింది. ఇట్లాంటి మానవ మృగాల్ని మరి శిక్షించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. మరి మౌనిక పోయి, గణేష్ పోయి, మా బిడ్డ మీద దాడి జరిగింది, మా మీద దాడి జరిగింది, దయచేసి కంప్లైంట్ తీసుకోండి అంటే, లేదు లేదు మీరు సరిగ్గా రాసియలేదంటాడట. నేను అడుగుతున్నా పోలీస్ అధికారిని, నీకు ఉద్యోగం ఇచ్చింది ఈ రాష్ట్రం, నీకు జీతం ఇచ్చేది ఈ రాష్ట్ర ప్రజలు. రేవంత్ రెడ్డి కాదు, ఆయన తొత్తులు కాదు. నువ్వు చేయాల్సింది, సేవ చేయాల్సింది బాధితులకు. ఎవరి మీద అయితే దాడి జరిగిందో వాళ్ళు వచ్చి నీకు షికాయత్ చేస్తే, కంప్లైంట్ ఇస్తే అది కరెక్ట్ గా లేదంటవా? సోమోటోగా తీసుకోవాలి. నువ్వు వేసుకున్న యూనిఫామ్ కి విలువ లేకుండా, చేస్తున్న ఉద్యోగానికి విలువ లేకుండా, పోలీసు అనే ఒక గౌరవం కూడా కోల్పోయే విధంగా ఇవాళ మీరు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పాప చనిపోతే పెట్టాల్సిన కేసు ఏంది? హత్య కేసు కాదా? ఆ 8 మంది వాళ్ళైతే దాడి చేసిండ్రో వాళ్ళని జైల్లో పెట్టొద్దా? సిగ్గుందా ఈ నాగర్ కర్నూలు పోలీస్ యంత్రాంగానికి? నేను అడుగుతా ఉన్నా. ఏమడుగుతున్నదా ఆమె? అన్నా, నేను అడిగిన ఆ అమ్మాయికి చెప్పిన చంద్రకళ గారికి, అమ్మా నీ కొడుకుకు, నీ కుటుంబానికి నేను అండగా ఉంటా, ఓ 10 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టిస్తా అంటే ఆ చంద్రకళ ఏమన్నదో తెలుసా నాతో? అన్న అది తర్వాత సంగతి అన్నా, మీరు ముందు వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయండి, మీరు అసెంబ్లీలో మాట్లాడండి, మీరు మొత్తం రాష్ట్రం దృష్టికి తీసుకొని పోండి, మాకు సాయం చేసేది మీరు తర్వాత చేయండి, పర్వాలేదు, కానీ ముందు ఆ తల్లి, బిడ్డలు కోల్పోయిన తల్లి, బిడ్డని కోల్పోయిన ఆ తండ్రి, వారి ఆవేదనకు మీరు న్యాయం చేయండి అని మాత్రమే చంద్రకళ వాళ్ళ నాయనమ్మ కోరుతున్నది. కుమ్మెరలో మల్లన్న జాతర జరిగితే ఆ మల్లన్న జాతరలో దర్శనం అడిగింది, దేవుడికి దండం పెట్టుకునే అవకాశం అడిగింది ఆ తల్లి చంద్రకళ. దేవుడి దర్శనం అడిగిన పాపానికి, దేవుడికి సేవ చేసుకునే, దేవుడిని దర్శించుకునే అవకాశం ఏమని అడిగితే ఇవాళ జరిగిన దాడి మానవత్వానికి మచ్చ. నిజంగా చెప్పాలంటే ఈ తెలంగాణ సమాజమే తలదించుకునే ఒక దుర్మార్గమైన ఘటన మన కుమ్మెరలో జరిగింది. మనం నిజంగా ఏ టైంలో ఉన్నాము, ఏ శతాబ్దంలో ఉన్నాము, జరుగుతున్న ఈ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకా ఈ టైంలో 21వ శతాబ్దంలో కులాలు, మతాల పేరిట చిన్నగా చూడడం, అవమానించడం, ఇవాళ ఇంకా కూడా అధికారాన్ని అండగా పెట్టుకొని హత్య రాజకీయాల్ని, హత్య చేసిన హంతకులని కాపాడే ప్రయత్నం జరగడం నిజంగా సిగ్గుచేటు. ఇందులో నేను ఈ ఒక్కరినో ఆ ఒక్కరినో నిందిస్తలేను. ఇందులో హంతకులకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కడు, వాడు ఎవడైనా గాని, వాడి దోషి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, స్థానిక ఎమ్మెల్యే అయినా, స్థానిక ఎంపీ అయినా, ఎవరైనా కూడా ఈ తప్పు, ఆ పసిగుడ్డు ప్రాణాలు తీసిన హంతకులకు అండగా నిలబడ్డ వారు ఎవరైనా సరే వారిది ఖచ్చితంగా తప్పే. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు. వచ్చే నెల 5న హైదరాబాద్లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు వచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని వివాహ వేడుకకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ పర్యటనలో భట్టి దంపతులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో, అలాగే యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీతో సమావేశమయ్యారు. వివాహ ఆహ్వానంతో పాటు తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి కూడా రాహుల్ గాంధీకి వివరించినట్లు సమాచారం. అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు ముగింపు పలుకుతున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలకు శాశ్వత భవనాలు, మొదటి దశలో 60, తహసీల్దార్ 5 ఆర్డీఓ కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించాలని నిర్ణయించామన్నారు. రెండో దశలో శిథిలావస్థలో ఉన్న 170 కార్యాలయాల
పునర్నిర్మాణం జరగనుందని తెలిపారు. రెవెన్యూ శాఖపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ వ్యవస్థ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బూతులు తిట్టడం, విధ్వంసం చేయడమే వారి పని అంటూ వైసీపీపై ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఎవరెన్ని తిట్టినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటానన్నారు. అసెంబ్లీకి రాకుండా బయట గొడవ చేస్తున్నారని, నీటి విలువ తెలిసిన ముఖ్యమంత్రిని అని వర్షపు నీరు సముద్రంలో కలవకుండా చెరువులకు మళ్లించామన్నారు. నదుల అనుసంధానంపై దృష్టి పెట్టామన్నారు. 1500 టీఎంసీల కృష్ణా నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని, బెదిరిస్తే వాళ్లకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామికి ఏ నెయ్యితో నైవేద్యం ఇచ్చారో చూసారా మీరు? కెమికల్స్ తో తయారు చేసిన నెయ్యి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి దేవుడికి నైవేద్యం ఇచ్చారంటే దేవుడు క్షమించాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత అన్యాయం చేసి ఎలాంటి సంబంధం లేని హెరిటేజ్ పైన నెపం వేసి ఆ రోజు కూడా వేసాడు. మీకు జ్ఞాపకం ఉందో లేదో? బాబాయిని చంపేసి మరుసటి రోజు పేపర్లో నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తి పెట్టాడు. అవునా? జ్ఞాపకం ఉందా లేదా? అంటే ఈరోజు నేను మీకోసం కష్టపడాలనా? ఇలాంటి అవినీతి పరులు బూతులు తిడితే నేను పడాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరన్నా తిట్టానా? మాట్లాడితే బూతులు. మా తల్లి ఎప్పుడో చనిపోయింది, ఆవిడ్ని తిడతారు, మా శ్రీమతిని తిడతారు, మా నాయకుల్ని తిడతారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు, అసెంబ్లీకి రారు, బయట గోల చేస్తారు. ఇప్పుడు అంటాడు నాకు ఆ ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాలి. ఇమల బయట వస్తే విధ్వంసం, ఎక్కడికి పోయినా నేరాలు ఘోరాలు. ఇంక తిట్టడం, వీళ్ళ తిట్లు పడాలి, మళ్ళా నేను అభివృద్ధి చేయాలి. అందుకే నేను ఒకటే ఆలోచించాను, ఎవరు తిట్టినా నేను లెక్క పెట్టుకోను. నేను బతికేది మీకోసరం. వెంకటేశ్వర స్వామి కంపెనీల అవసరాలకు తగినట్లుగా యువతలో నైపుణ్యాలు పెంచి ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు చేపట్టినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ మేరకు రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. క్లస్టర్ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలో 22 క్లస్టర్లు ఏర్పాటు చేశామని వివరించారు. రెన్యూబుల్ ఎనర్జీ క్లస్టర్ కానివ్వండి, సిమెంట్ క్లస్టర్ కానివ్వండి, కడప, చిత్తూరులో వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, అట్లా నెల్లూరులో ఇప్పుడు గ్లాస్ క్లస్టర్ వస్తుంది, ఏసీ క్లస్టర్ వస్తుంది. ప్రకాశం జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్లాస్ క్లస్టర్ తయారు చేసిన, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ క్లస్టర్ తయారు చేసిన, ఆక్వా క్లస్టర్. దాని తర్వాత ఉత్తరాంధ్రకి వెళ్ళగల ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టీల్ క్లస్టర్, ఇట్లా 22 క్లస్టర్స్ అధ్యక్ష. మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, ఇక్కడ ట్రైనింగ్ వచ్చేగల మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీఎస్ఎస్డిసి, సీడాప్, నాక్ ద్వారా సుమారుగా 74,000 మంది ఇప్పటికీ ట్రైనింగ్ చేశాం అధ్యక్ష. ఇది షార్ట్ టర్మ్. దాంట్లో 40,000 మందికి ప్లేస్మెంట్ జరిగింది, అంటే 54% ప్లేస్మెంట్ జరిగింది అధ్యక్ష. ఇంకో పక్కన జాబ్ ఫేర్స్ ద్వారా 108,000 మందికి ప్లేస్మెంట్ జరిగింది అధ్యక్ష. క్యాంపస్లో యాడ్ ఆన్ కోర్సెస్ తీసుకొచ్చాము అధ్యక్ష. ఏఐ, మెషిన్ లెర్నింగ్ పైన క్యాంపస్లో యాడ్ ఆన్ కోర్సెస్ తీసుకొచ్చాం. సుమారుగా అక్కడ ఒక 3,11,000 మందిని ఆ కోర్సెస్ ద్వారా కూడా ట్రైనింగ్ చేస్తాం జరిగిందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. రాజమండ్రి కల్తీ పాల ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీలో అన్ని జిల్లాలో పాల ఉత్పత్తి కేంద్రాలతో పాటు విక్రయ కేంద్రాల్లోనూ ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించి శాంపిల్స్ సేకరించారు. వారం రోజుల పాటు అన్ని ప్రాంతాల్లో మిల్క్కు సంబంధించి శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహిస్తామని చెబుతున్న అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కళ్యాణ చక్రవర్తితో మా విశాఖ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. రాజమండ్రి కల్తీ పాల దుర్ఘటనతో ఒకసారిగా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడాను ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. దీనికి సంబంధించి విశాఖకు సంబంధించినటువంటి
కళ్యాణ్ చక్రవర్తి ఫుడ్ ఇన్స్పెక్టర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తీసుకుందాం. సార్, ఈరోజు మీరు చేసినటువంటి రైడ్స్ పర్టికులర్గా రాజమండ్రిలో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించారు. ఏమైనా శాంపిల్స్లో ఏమైనా మీరు ఐడెంటిఫై చేశారా? ఏం పరిస్థితి? ఈ టాస్క్ అనేది మొత్తం స్టేట్ వైడ్గా జరుగుతుంది. ఇది మొత్తం ఒక 1 వీక్ దాకా టార్గెట్ వచ్చి ఒక 500 శాంపిల్స్ ఇచ్చారు మా కమిషనర్ గారు. ఈ 500 శాంపిల్స్ అయ్యేదాకా ఒక్కో ఎఫ్ఎస్ఓకి 12 శాంపిల్స్, అంటే అందులో ఒక 5 ఒక 6 యాడ్ శాంపిల్స్ తీస్తారు, 6 సర్విలెన్స్ శాంపిల్స్. యాడ్ శాంపిల్స్ అనగానే మనకు దాని మీద ఏదన్నా తేడా వస్తే చర్య తీసుకుంటూ ఉంటుంది. అదే సర్విలెన్స్ అయితే మనం ఎటువంటి యాక్షన్ దాని మీద ఉండదన్నమాట. అట్లాగంటే క్వాలిటీ 2 చూస్తాకి డిఫరెంట్గా తీయమని చెప్పి. పర్టికులర్గా మీ రైడింగ్స్ అంటే మిల్క్ ప్రొడక్ట్స్ విక్రయించే వాళ్ళు, సేల్ చేసే వాళ్ళ మీద, లేదంటే ఈ డైరీస్ మీద కూడా స్టార్ట్ చేశారా ఏంటి? అంటే మెయిన్గా మాకు మా అథారిటీస్ చెప్పింది ఏంటంటే మెయిన్గా కాన్సన్ట్రేట్ ఆన్ లూజ్ మిల్క్. ఎక్కడైతే లూజ్ మిల్క్ అమ్ముతున్నారో ఆ లూజ్ మిల్క్ ఇంటీరియర్ ఏరియాలో ఎక్కడైతే అమ్ముతున్నారో ఆ లూజ్ మిల్క్ అనేది చేస్తే మనకి ఎలాగో బ్రాండెడ్ మిల్క్ దగ్గర వాళ్ళు అన్ని రకాలుగా ఉంటారు. అంటే పేర్లు మనకి అప్రస్తుతం, కానీ బ్రాండెడ్ మిల్క్ అయినా కానీ దే విల్ టేక్ ఆల్ ద మెజర్స్ యాజ్ పర్ ద యాక్ట్. అంటే అప్పుడప్పుడు వాళ్ళు కూడా ఏదన్నా మిస్లీడ్ అవ్వచ్చు, కానీ ఓవరాల్గా వాళ్ళకి వెళ్ళేటప్పుడు తీసుకుంటారు. ఎక్కడైతే మనకి పాలు ఎక్కువ అయితే ఎక్కడ అవుతుంది అంటే కల్తీ, ఎక్కడైతే లూజ్ మిల్క్ అమ్ముతున్నారో ఆ లూజ్ మిల్క్ దగ్గర అవుతుంది. అందువల్ల ఏంటంటే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమన్నారు. ఇప్పుడు జనరల్గా ఈ మిల్క్ కల్తీ అనేది అసలు ఎలా ఉంటుంది సార్? ఎలా చేస్తూ ఉంటారు అనుకుంటారు మీరు? మిల్క్ కల్తీ అనేది ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యన మనకి ఏంటంటే వాడు ఉన్న మిల్క్కి డబల్లో లేకపోతే 3/4 యాడ్ చేసేస్తారంటే, అంటే వాడి దగ్గర ఒక 8 లీటర్లు ఉంటే ఒక 3 లీటర్లు 4 లీటర్లు ఆర్టిఫిషియల్ మిల్క్ అనేది ఈ మధ్యన కొంచెం ఎక్కువ అవుతుంది. ఈ ఆర్టిఫిషియల్ మిల్క్ అనేది కల్లా స్టార్చ్, తర్వాత డిటర్జెంట్, యూరియా, స్కిమ్ పౌడర్ ఇవన్నీ కలిపేసి ఆర్టిఫిషియల్ మిక్స్ చేస్తున్నాడు. ఈ 2 కలిపి మిక్స్ చేస్తున్నాడు. అంటే ఒక 3 లీటర్స్, అవి ఒక 5 లీటర్స్, అంటే 8 లీటర్స్. అతనికి వచ్చే లాభాలకి 8 లీటర్స్కి వచ్చేది ఎంత వస్తుంది, ప్రాఫిట్ ఎంత వస్తుందన్నమాట. సార్, ఎక్కువగా ఈ మిల్క్ కల్తీ అనేది డైరీలు మెయిన్ ఏవైతే ఉన్నాయో, ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ ఏరియాలోనే అక్కడే మీరు డైరెక్ట్గా అటాక్ చేస్తే ఇది కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని మన విలేజెస్ మనం చూసుకున్నట్టయితే ఎక్కడైతే పాలు సేకరించే కేంద్రాలు ఏవైతే ఉన్నాయో విలేజెస్లో ఎక్కువగా ఉంటాయి. వాటిని మీరు డైరెక్ట్గా ఐడెంటిఫై చేసి అక్కడే రైడ్ చేస్తే కొంతవరకు కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా? అంటే అక్కడే ఉంటుందండి. అదేనండి ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎక్కడైతే మన వచ్చినాయో దొడ్లా డైరీ ఉందనుకోండి, దొడ్లా డైరీ దే ఆర్ యూజింగ్ ద సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్. అంటే నేను ఈస్ట్ గోదావరిలో వర్క్ చేసినప్పుడు చూశాను. అంటే లారీ లోపలికి వచ్చిన కాడి నుంచి మళ్ళీ మిల్క్ లాస్ట్ డ్రాప్ ఆఫ్ మిల్క్ వరకు దే ఆర్ డూయింగ్ ద బెస్ట్ అన్నమాట. అంటే లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసుకునే దొడ్లా డైరీ వాళ్ళు. అంటే అలాగే డైరీస్ అనేసి ఆల్మోస్ట్ ఆల్ దే ఆర్ ఫాలోయింగ్ ది నామ్స్. ఎందుకంటే అలా నామ్స్ ఫాలో అయిపోతే ఏదైనా తేడా వచ్చిందంటే వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ అన్నీ పోతాయి. అందుకంటే వాళ్ళు అయితే నామ్స్ ఫాలో అవుతున్నారు. 100% అనేది నేను ఇన్సూరెన్స్ ఇవ్వలేను, కానీ దే ఆర్ ఫాలోయింగ్ సమ్ వాట్ ది యాక్ట్. ఎక్కడైతే ప్రైవేట్ మిల్క్ ఉంటుందో ఆ ప్రైవేట్ మిల్క్, లూజ్ మిల్క్ అమ్మే వాళ్ళ దగ్గర మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. పర్టికులర్గా మన వైజాగ్ సంబంధించిన ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్ ఏదైతే టెస్టింగ్ ల్యాబ్ ఉందో అది సరిగ్గా వర్క్ చేయట్లేదు. ఇంతవరకు దాన్ని అతిగతి అసలు పట్టించుకునే పరిస్థితి లేకుండా ఉంది. ఈ పరిస్థితిలో మీరు ఎక్కడికో బయటికి ఈ శాంపిల్స్ అని కలెక్ట్ చేసి పైకి తీసుకెళ్లే పరిస్థితి ఉంది. దాని మీద మీరు ఏం చెప్తారు? అంటే ల్యాబ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయిందండి. నిన్న మాకు ఒక టెలికాన్ఫరెన్స్లో మా కమిషనర్ గారు కూడా వీల్స్ ఆన్ వెహికల్ ఒక ల్యాబ్, మొబైల్ ల్యాబ్ ఒకటి ఇచ్చారు. మనకోటి తిరుపతి ఒకటి, తర్వాత కాకినాడ, విజయవాడ ఒక 4 ల్యాబ్స్ ఇచ్చారు. అవి కూడా 1 or 2 డేస్లో ఆయన ఇమీడియట్గా స్టార్ట్ చేయమన్నారు. అవి కూడా ప్రజల్లోకి తీసుకెళ్తే దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అంతంటే ఆ ల్యాబ్లో ఏంటంటే మనకి ఏదన్నా వస్తువు అని ఆయిల్, మిల్క్ లైక్ దట్ ఏదైనా ఉందంటే అక్కడే అందులో ల్యాబ్ ఉంటుంది కనుక అక్కడే చూసేసి అక్కడే రిపోర్ట్ ఇచ్చేస్తారు. అందులో ఒక అనలిస్ట్ ఉంటాడు, క్వాలిఫైడ్ అనలిస్ట్ ఉంటాడు, టెక్నీషియన్ ఉంటాడు, డ్రైవరు. ఈ ల్యాబ్ వల్ల ఏంటంటే మనకి అక్కడే రిపోర్ట్ వచ్చేస్తుంది. ప్రజల్లోనే ఒక నమ్మక భావం అనేది ఉంటుంది కనుక చేయమన్నారు. ప్రస్తుతానికి దానికి ఇంకా రిక్రూట్మెంట్ 1 or 2 డేస్లో అయిపోద్ది. ఆల్రెడీ మేము ప్రపోజల్స్ పంపాము. అది రాగానే దాన్ని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్తాం.
ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఎక్కడైతే పాల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయో అదే మిల్క్ డైరీస్ ఉన్నాయి ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగిందని చెప్పి ఖచ్చితంగా త్వరలోనే విశాఖపట్నం ల్యాబ్కి సంబంధించి కూడా 1 or 2 డేస్లో ఇక్కడ ఉన్నటువంటి సమస్య కూడా క్లియర్ చేస్తామని చెప్పి చెప్తారు. ఏదేమైనప్పటికీ కూడాను మొబైల్ దీనితో మనం పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్ను కూడా మొబైల్ ల్యాబ్ని ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల్లో కూడా తిరుపతి కానీ ఇటు విజయవాడ కానీ ఇటు వైజాగ్ కానీ అన్ని చోట్ల కూడా ఇమ్మీడియట్లీగా ఏదైతే పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ప్రజలు ఇటువంటి సమస్యలు ఎదుర్కొన్నారో వాళ్ళకు కూడా ఒక ఎష్యూరెన్స్ అనేది కలుగుతుందని చెప్పి ఖచ్చితంగా ఈ మొబైల్ పరీక్షలు కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ అర్జున్తో కిరణ్ కుమార్, రాజ్ న్యూస్ 5. రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీ నిర్వహిస్తున్నారు. అన్ని పాల పదార్థాల కేంద్రాల్లో శాంపిల్స్ సేకరించి ల్యాబ్స్కు పంపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్తో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్. రాజమండ్రి పాల కల్తీ సంఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల్లో పాల యూనిట్లపైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో కర్నూలు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్ ఉన్నారు. సార్ చెప్పండి, తనిఖీలు ఏ విధంగా జరుగుతాయి? మాకు ఉన్నత అధికారులు కమిషనర్డ్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మంగళగిరి మరియు డైరెక్టర్ గారి ఆదేశాలను అనుసరించి ఈరోజు మా కర్నూలు జిల్లాతో పాటు నంద్యాల జిల్లా అన్ని జిల్లాల్లో కూడా స్పెషల్ టీమ్స్ వెళ్ళి మిల్క్ శాంపుల్స్ మీద టెస్ట్ చేయడం జరుగుతుంది. అన్ని మిల్క్ సెంటర్లో కూడా మిల్క్ పార్లర్లో కూడా అన్ని మిల్క్ సెంటర్లో కూడా పాల తాలూకు నాణ్యతను ప్రమాణాలను ఒకసారి ప్రైమరీగా టెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రైమరీలో భాగంగా లాక్టోమీటర్తో మనము మిల్క్ టెస్ట్ చేసినప్పుడు దాని రీడింగ్ 32 నుంచి 36 ఉండాలి. కొన్ని చోట్ల 30 ఉంటుంది, కొన్ని చోట్ల 15 ఉంటుంది. అంటే అందులో మిల్క్లో వాటర్ శాతం ఎక్కువగా కలుపుతున్నట్టుంది. ఈ ఎస్ఎస్ డైరీలో మిల్క్ శాతం 15% ఉన్నట్టు గమనించమైనది. ఇందులో వాటర్ ఎక్కువ కలిపి వీళ్ళు సేల్ చేస్తున్నారు. అట్లాగే మిల్క్లో స్టార్చ్ కలిపితే మనం ఏ విధంగా టెస్ట్ చేస్తామో అనేది ప్రైమరీగా మేము టెస్ట్ చేసి చెప్తున్నాము. అందులో 20 ml మిల్క్లో 2 ml ఐడిన్ కలిపితే అది మనం బ్లూ కలర్గా ఏం చేంజ్ అయితే స్టార్చ్ ఉన్నట్టు. స్టార్చ్ అంటే మైదా పిండి పదార్థము. అంటే వెండరు మిల్క్లో ఉన్న ఫ్యాట్ తీసేసి వాళ్ళు నొరగ రావడానికి, ఫ్యాట్ కంటెంట్స్ పెరగడానికి ఈ మైదా కలుపుతారు. అందువల్ల మైదా ఉంటే మాత్రం ఇమీడియట్గా నీలపు రంగు వస్తే మాత్రం అది మైదా ఉన్నట్టు. దాని ప్రకారంగా మేము చర్యలు తీసుకుంటాము. అయోడిన్ కలిపిన తర్వాత బ్రౌనిష్ వైట్ ఉంటే మాత్రం అది యాజ్ ఇట్ ఈజ్ కలర్, అందులో స్టార్చ్ లేనట్టు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మిల్క్లో యూరియా ఉందో లేదో టెస్ట్ చేస్తాము. ఒక టెస్ట్ ట్యూబ్లోకి మిల్క్ తీసుకొని దానిలో సోయాబీన్ పౌడర్ వేసి బాగా షేక్ చేసిన తర్వాత ఒక 5 minutes అందులో లెడ్ లిట్మస్ పేపర్ పెట్టి మనం అది చెక్ చేస్తాము. నీలపు రంగుగా రెడ్ లిట్మస్ రంగు మారితే మాత్రం అది అందులో యూరియా ఉన్నట్టు, అది కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. ఏదేమైనా ప్రైమరీ టెస్టింగ్తో పాటు అందులో మిల్క్లో మైక్రోబయాలజీ టెస్టింగ్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్ వారు టెస్ట్ చేస్తారు. ఈ శాంపిల్స్ అన్నీ కూడా హైదరాబాద్ పంపిస్తాము. ఈరోజు మార్నింగ్ నుంచి ఆరోగ్య, అట్లాగే వల్లభ, అలాగే గాయత్రి ఈ మిల్క్ సెంటర్ల మీద దాడి చేసి ఆ శాంపుల్ తీయడం జరిగింది. ఈరోజు ఎస్ఎస్ మిల్క్ బూత్ మీద కూడా దాడి చేసి మిల్క్ శాంపుల్ కూడా తీయడం జరుగుతుంది. ఈరోజు 4 శాంపుల్స్ కర్నూలు జిల్లాలో తీయడం జరిగింది. అలాగే నంద్యాలలో 4 శాంపుల్ తీయడం జరిగింది. ఈ ల్యాబ్కి హైదరాబాద్ ల్యాబ్ పంపించి ఫుడ్ అనలిస్ట్ రిపోర్ట్ బట్టి మేము చర్యలు తీసుకుంటాము. ముందుగా ఈ ఫుడ్ అనలిస్ట్ రిపోర్టు సబ్ స్టాండర్డ్ వస్తే జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు ఫైల్ చేస్తాము. అన్సేఫ్ ఇంజూరియస్ హెల్త్ ద మిల్క్ ఈజ్ అన్సేఫ్ అని వస్తే మనం జేఎఫ్సీఎం కోర్టులో ఫైల్ చేస్తామని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా చెప్పండి, ఉమ్మడి కర్నూలు జిల్లాలో అటు లాస్ట్ ఇయర్తో నుంచి ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదు చేశారు? కర్నూలు వరకు అయితే లాస్ట్ ఇయర్ 2024-25లో మిల్క్ ప్రొడక్ట్ సంబంధించిన 24 శాంపుల్ తీయడం జరిగింది. తీస్తే అందులో 4 కేసులు రావడం జరిగింది. ఆ 4 కేసులు కూడా మనం కేసు ఫైల్ చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం 2025-26 ఫిబ్రవరి వరకు మొత్తం 15 శాంపుల్ తీసినప్పుడు మిల్క్ ప్రొడక్ట్ సంబంధించిన 15 శాంపుల్ తీసినప్పుడు 3 కేసులు రావడం జరిగింది. అందులో అను మిల్క్ కుడుమూరు వాళ్ళు మిల్క్ స్టాండర్డ్ సబ్ స్టాండర్డ్ అని వచ్చింది. అది జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఏదేమైనా ఇమీడియట్గా ల్యాబ్ రిపోర్ట్ బట్టి మేము తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. సార్, ఈ విధంగా ఈ కోర్టులు ఉంటాయి కదా, శిక్షలు ఎలా ఉంటాయి కల్తీ చేసిన వారిపైన? అన్సేఫ్ ఇంజూరియస్ హెల్త్ అని రిపోర్ట్ వస్తే మాత్రం ఇక్కడ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. కేసు ఫైల్ చేసిన దగ్గర నుంచి 4 సంవత్సరాల వరకు కోర్టు చుట్టూ తిరిగి అక్కడ ఫైనల్గా అది హీరింగ్కి వచ్చినప్పుడు అది సెక్షన్ 59I ప్రకారంగా వాళ్ళు పనిష్మెంట్ ఈ సెక్షన్ అన్సేఫ్ ప్రకారంగా అయితే పనిష్మెంట్ 6 months కన్వెన్షను ప్లస్ 2 lakhs ఫైన్ చేయడం జరుగుతుంది.
ఇలాంటి సందర్భాలు ఏమన్నా జరిగాయా ఈ జిల్లాలో? అక్కడ ఎముకనూరులో జరిగింది. వాళ్ళు హైకోర్టులో అప్పీల్ చేశారు. ఎముకనూరులో ఒక జిఎఫ్ఎం కోర్టులో కేసు ఫైల్ అయింది, తర్వాత కన్విక్షన్ అయింది. వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఆదోని జిల్లా కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. తరచుగా ఇలాంటి నేరాలకే పాల్పడే వారికి ఎలాంటి శిక్షలు ఉండొచ్చు? ఇలాంటి నేరాలు పాల్పడే వాళ్ళకి క్రిమినల్ చర్యలు ఉంటాయి. ఎందుకంటే ఇది అఫెన్స్, ఇది క్రిమినల్ అఫెన్స్. ఇటువంటి నేరాలు చేస్తే మాత్రం కఠినంగా చర్యలు ఉంటాయి. అలాగే సబ్ స్టాండర్డ్ ఫుడ్ ఏమన్నా సబ్ స్టాండర్డ్ ఫుడ్ కూడా యాడ్ చేస్తే జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ఫైల్ చేసినప్పుడు అక్కడ ఆయన అప్ టు 5 lakhs వరకు ఫైన్ వేయడం జరుగుతుంది జాయింట్ కలెక్టర్ గారు. ఈ మధ్యనే ఎక్స్పైర్ ఫుడ్ ఐటమ్స్ ఏజెన్సీలో దొరికినప్పుడు ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున ఫైన్ వేయడం జరిగింది. అలాగే మంత్రాలయము ప్రసాదం కూడా మొన్న సబ్ స్టాండర్డ్ ఫుడ్ కింద వచ్చింది, దానికి 25,000 ఫైన్ వేయడం జరిగింది. వాళ్ళు కూడా అమౌంట్ కట్టి ఇప్పుడు కలర్ లేకుండా ఫుడ్ ప్రసాదం తయారు చేయడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రాజమండ్రి ఘటన పునరావృతం కాకుండా అన్ని జిల్లాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులతో తనిఖీ చేపడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు నుంచి. యాదాద్రి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అందజేశారు. స్వామివారి కళ్యాణం చూసేందుకు భక్తులు భారీగా తరలించారు. స్వామివారికి యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది. ఈ ఘట్టాన్ని తిలగించండి. గుహాంతరవాస నారసింహస్వామి గోవింద, శరణాగత వత్సల నారసింహస్వామి సాధే శరణాగత వత్సల స్తంభోద్భవ నారసింహస్వామి గోవింద, జగద్రక్షక నారసింహ